హాయ్. స్టార్టింగ్ లోనే ఒక అపార్ట్మెంట్ లో చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ కనిపిస్తారు. వీళ్ళందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఈ పార్టీలోనే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న టాటూ మిషన్ ని తీసి అక్కడే మత్తులో ఉన్న ఒక అమ్మాయి చేతి మీద వింత సింబల్ ని టాటూ వేస్తాడు. ఈ అమ్మాయి పేరు ఆల్ఫా. ఆల్ఫాకి బాగా మత్తుగా ఉండడం వల్ల టాటూ వేసిన సంగతి కూడా తెలీదు. అలా సాయంత్రం ఆ మత్తులోనే ఇంటికి వస్తుంది. ఆల్ఫా వాళ్ళ అమ్మ తన మీద చాలా కోపడుతుంది. ఆ కోపంలోనే తనని వాష్రూమ్ లోకి తీసుకువెళ్లి వేడి నీళ్ళని తన మీద పోసి తన డ్రెస్ తీస్తూ ఉన్నప్పుడు చెయ్యి మీద ఇంతకు ముందు వేసిన టాటూని చూస్తుంది. ఆ టాటూను చూడగానే వాళ్ళమ్మ చాలా కంగారు పడుతుంది. అలాగే అది ఎక్కడ వేశారు, ఎవరు వేశారని తనని తిడుతూ అడుగుతుంది. ఆల్ఫాకి ఇప్పుడు మత్తు దిగింది కాబట్టి తను కూడా ఆశ్చర్యంలో ఈ టాటూ ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు అంటుంది. ఆ మాట వినగానే వాళ్ళ అమ్మకి ఇంకా కోపం వస్తుంది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియనంత తాగావా అని తన మీద కోపడుతుంది. నిజానికి తన కోపం వెనుక ఇంకో విషయం దాగి ఉంది. అదేంటంటే ఒక వైరస్. ఈ వైరస్ ఎవరికైనా సోకితే వాళ్ళు స్టోన్స్ గా మారిపోతారు. ఇప్పుడు మొత్తం సిటీలో ఇదే వైరస్ సోకి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ వైరస్ ఎవరు సృష్టించారో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా అంతమవుతుందో ఎవ్వరికి తెలీదు. ఇది మనిషి బాడీలో ఉండి తనకే తెలియకుండా చాలా రోజులు ఉండగలదు. ఆ వైరస్ వాళ్ళలో ఉందని తెలిసేలోపే మొత్తం అందరికి స్ప్రెడ్ అయిపోయింది. ఈ టాటూ వేయడానికి ఏదైనా పనికిమాలిన నీడిల్ ని ఉపయోగించారేమో అని అక్కడ ఉన్న ఆల్కహాల్ ని తీసుకుని ఆ టాటూని క్లీన్ చేస్తుంది. అలాగే తనతో అంటుంది, రేపు హాస్పిటల్ కి తప్పకుండా రా, దీన్ని మొత్తం టెస్ట్ చేయాలి అని. అలా నైట్ కి ఆల్ఫా వాళ్ళ అమ్మని చూస్తే వాళ్ళ అమ్మ చాలా కోపంతో ఉంటుంది. అలాగే ఎవరిపైనో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూసిన ఆల్ఫా తన గురించే వాళ్ళమ్మ అంత కోపంగా ఉంది అని మళ్ళీ బెడ్రూమ్ లోకి వచ్చి కిటికీలోంచి బయట ఉన్న బిల్డింగ్ ని చూస్తుంది. దాన్ని చూడగానే తనకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన బట్టలు సర్దుకొని షూస్ వేసుకొని కిటికీ లోపల నుంచి బయటికి దూకి అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటుంది. అలా వెంటనే కిటికీ దగ్గరికి వెళ్లి బయటికి వెళ్లడానికి ట్రై చేస్తున్నప్పుడు పెద్దగా తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ వల్ల మొత్తం బిల్డింగే ఊగుతుంది. దానివల్ల తను కింద పడిపోతూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు విని ఆల్ఫా వాళ్ళ అమ్మ కూడా తన కూతురికి ఏదైనా అయిందేమో అని పరిగెట్టుకుంటూ తన బెడ్రూమ్ లోకి వస్తుంది. బెడ్రూమ్ లోకి వచ్చి ఆల్ఫాని చూడగానే తను వేలాడుతూ కింద పడబోతూ ఉంటుంది. అలా అప్పుడే సడన్ గా తుఫాన్ కూడా తగ్గడంతో వెంటనే వాళ్ళమ్మ ఆల్ఫాని చాలా కష్టం మీద కాపాడి లోపలికి తీసుకుంటుంది. వాళ్ళమ్మ తన గురించి అంత బాధపడ్డం చూసి ఆల్ఫా కూడా ఫీల్ అవుతుంది. మాటి మాటికి తనకి సారీ చెప్తుంది. ఇప్పుడు వాళ్ళమ్మ తనని తిట్టకుండా ఏం పర్వాలేదు, రేపు హాస్పిటల్ కు రా అంటుంది. తర్వాత మార్నింగ్ ఆల్ఫా వాళ్ళమ్మ పనిచేసే హాస్పిటల్లోకి వస్తుంది. హాస్పిటల్లోకి రాగానే తనకి టెట్నస్ అనే వ్యాక్సిన్ ఇవ్వడానికి నర్సు వెళ్తుంది. కాకపోతే ఆల్ఫాకి చాలా భయంగా ఉంటుంది. అప్పుడే నర్సు, అయితే మీ అమ్మని పిలుస్తాను, తనే వచ్చి ఇస్తుందని బయటికి వెళ్తూ ఉంటే ఆల్ఫా ఆ ఇంజెక్షన్ ని తీసుకుని నేనే వేసుకుంటాను అంటుంది. తర్వాత ఆ నర్సు బయటికి వెళ్తే ఆల్ఫా వాళ్ళమ్మ తన దగ్గరికి వచ్చి టెస్ట్ తీసుకుని రిపోర్ట్స్ నాకు తొందరగా కావాలి అంటుంది. కానీ హాస్పిటల్లో ఆల్రెడీ చాలా చేయాల్సిన టెస్టులు ఉన్నాయి. ఇప్పుడు శాంపిల్ తీసుకుంటే 2 వారాల తర్వాతనే రిపోర్ట్స్ వస్తాయి అంటుంది. తర్వాత ఆల్ఫా వాళ్ళమ్మ పేషెంట్స్ ని చెక్ చేయడానికి రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ పేషెంట్స్ కి ఎవ్వరు ఫుడ్ పెట్టి ఉండరు. అప్పుడే ఆ నర్సు దగ్గరికి వచ్చి అడిగితే తను చెప్తుంది, పేషెంట్స్ కి ఉన్న వైరస్ కి భయపడి నర్సులు ఎవ్వరు హాస్పిటల్ కి రావడం లేదు, అందరూ రిజైన్ చేశారు అంటుంది. ఆల్ఫా వాళ్ళ అమ్మ పేరు జూలీ. జూలీ లోపలికి వెళ్లి అందరూ పేషెంట్స్ కి ఫుడ్ పెడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తే చాలా బాధగా ఉంటుంది. ఆ వైరస్ సోకిన వాళ్ళు మెల్లమెల్లగా రాళ్లలా మారిపోతూ ఉంటారు. అందుకే వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేకపోతారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించదు కాబట్టి ఇంత కంట్రోల్ అయినా ఉంది, లేకపోతే మొత్తం ప్రపంచం ఎప్పుడో అంతమైపోయేది. అప్పుడే జూలీ పక్క బెడ్ పైకి వెళ్లి అక్కడ ఉన్న పేషెంట్ ను చూసి చాలా బాధపడుతుంది. నిన్నటి వరకు కదులుతూ ఉన్న పేషెంట్ ఇప్పుడు పూర్తిగా రాయిలా మారి చనిపోయి ఉంటాడు. ఆ పేషెంట్ ను చూస్తూ బాధతోనే తనకి ఉన్న ఇంజెక్షన్స్ మొత్తం తీసేస్తుంది. అలా చివరిసారిగా తన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఆల్ఫా హాస్పిటల్ కి వెళ్ళింది కాబట్టి తను క్లాస్ కి లేట్ గా వెళ్తుంది. అందుకే హోంవర్క్ ని సబ్మిట్ చేయడం కోసం టీచర్ తన దగ్గరికి పిలుస్తాడు. అలా వెళ్తున్నప్పుడు తన టాటూ దగ్గర ఉన్న బ్యాండేజ్ కదలగానే బ్లడ్ మొత్తం టేబుల్ పై పడుతుంది. అక్కడ ఉన్న క్లాస్ లో అందరూ చూసి షాక్ అవుతారు. తనకి బ్లడ్ వస్తున్న విషయం కూడా ఆల్ఫాకి తెలీదు. ఇది నార్మల్ గా గాయమైంది, దాని వల్ల వచ్చిన బ్లడ్ అని చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ అందరూ తనని విచిత్రంగా చూస్తుంటారు. ఇప్పుడు ఈ వైరస్ గురించి అందరూ అంత భయపడుతున్నారు కాబట్టే తనకి వైరస్ వచ్చిందేమో అన్నట్టు అనుమానంగా చూస్తుంటారు. అప్పుడే టీచర్ కూడా తను ఇన్ఫెక్టెడ్ అయిందేమో అని డాక్టర్ రూమ్ లోకి పంపిస్తాడు. ఇప్పటి వరకు తనతో ఉన్న దోస్తులు కూడా తనని విచిత్రంగా చూడడంతో చాలా బాధతో అక్కడి నుంచి బ్యాగ్ తీసుకుని బయటికి
బయటికి వస్తుంది. తను బయటికి రాగానే క్లాస్ లో ఉన్న ఎడ్రిన్ అనే కుర్రాడు కూడా బయటికి వచ్చి ఆల్ఫాతో మాట్లాడతాడు. నిజానికి ఆల్ఫా ఎడ్రిన్ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఈవినింగ్ ఆల్ఫా ఇంటికి వచ్చి తన బెడ్రూమ్ దగ్గరికి వెళ్తే బెడ్రూమ్ లో ఒక బెడ్ ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. అది చూసి తను ఆశ్చర్యపోతుంది. ఎవరో ఇంట్లో ఉన్నారని ఇల్లు మొత్తం చూస్తే ప్రతి వస్తువు చిందరవందరగా పడి ఉంటుంది. దాంతో తనకి అనుమానం వస్తుంది, ఇంట్లో దొంగోడెవడైనా ఉన్నాడేమో అని. పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మకి కాల్ చేయడానికి వెళ్తే అప్పుడే తన రూమ్ లో బెడ్ పై ఒక విచిత్రమైన వ్యక్తి పడుకొని కనిపిస్తాడు. తనని ఇంతవరకు ఎప్పుడూ చూసి ఉండదు. వాని చూసి భయంతో ఆల్ఫా రూమ్ లోకి వెళ్లి రూమ్ ని లాక్ చేసుకుంటుంది. కానీ బయట నుంచి ఆ వ్యక్తి రూమ్ ని నాక్ చేయడంతో వెంటనే కబోర్డ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న కత్తిని తీసుకొని వాడి మీద అటాక్ చేయడానికి వెళ్తుంది. ఆ వ్యక్తి మాత్రం ఏమీ పట్టనట్టు, చూడు నువ్వు భయపడకు, నన్ను భయపెట్టకు, నేను ఎవరో నీకు గుర్తున్నట్టు లేదు, నేను మీ అమ్మ వాళ్ళ బ్రదర్ ని, అంటే నీ మామని. చిన్నప్పుడు నేను నా చేతుల్లోనే ఎత్తుకొని పెంచాను, నీకు గుర్తు లేదనుకుంటా అంటాడు. నిజంగానే ఆల్ఫాకి కూడా అస్సలు గుర్తుండదు. అప్పుడే ఆల్ఫా, నువ్వు నిజంగా నా మామవైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళావు అంటుంది. దానికి అతను, నా మైండ్ ఎప్పుడెలా ఉంటుందో నాకే తెలీదు, అందుకే నేను వేరే వేరే ప్లేస్ లో ఉంటాను, ఇప్పుడు ఈ ప్లేస్ కు వచ్చాను, ఇక నా దగ్గర ఉండడానికి వేరే ప్లేస్ ఏది లేదు అంటాడు. ఇతని పేరు అమిన్. అమిన్ చెప్పేది కూడా నిజమే అయ్యుండొచ్చు, కాకపోతే ఆల్ఫాకి మాత్రం వాడి మీద నమ్మకం ఉండదు. దొంగనా కొడుకు ఇదంతా కథలు చెప్తున్నాడు అనుకుంటుంది. ఆల్ఫా కూడా ఆలోచిస్తూ ఉంటుంది, నిజంగానే నాకు మామ ఉన్నాడా అని. అదే టైంలో అమిన్ ముందుకు వచ్చి ఆల్ఫా చేతిలో ఉన్న కత్తిని లాక్కుంటాడు. అప్పుడే జూలీ కూడా ఇంటికి వస్తుంది. వాళ్ళ అమ్మని చూడగానే పరిగెట్టుకుంటూ తన దగ్గరికి వెళ్తుంది ఆల్ఫా. అప్పుడే జూలీ, మీ మామని పరిచయం చేసుకున్నావా అంటుంది. ఆ మాటతో మనకు కూడా అర్థం అవుతుంది అమిన్ చెప్పింది ఇంతవరకు నిజమే అని. తర్వాత ఆల్ఫా శాంపిల్ ని కలెక్ట్ చేసుకోవడం కోసం హాస్పిటల్ కి వెళ్తుంది. కాకపోతే అక్కడ చాలా మంది పేషెంట్స్ ఉండడం వల్ల తనని ఎంక్వైరీ రూమ్ లో వెయిట్ చేయమంటారు. అలా ఎంక్వైరీ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు తన టీచర్ ఇన్ఫెక్టెడ్ అయిన ఒక ముసలతన్ని లోపలికి తీసుకువస్తూ కనిపిస్తాడు. అలా కొంతసేపటి తర్వాత శాంపిల్ తీసుకుని ఇంటికి వెళ్లిపోతుంది. తర్వాత రోజు మళ్ళీ క్లాస్ కి వెళ్తుంది. క్లాస్ లో అయిపోయిన తర్వాత అందరూ కలిసి స్పోర్ట్స్ క్లాస్ లో వాలీబాల్ ఆడుతున్నప్పుడు మళ్ళీ తన గాయానికి బ్లడ్ కారుతుంది. ఆ బ్లడ్ డైరెక్ట్ గా వాలీబాల్ కి అంటుకొని పక్కన ఆడుతున్న తన దోస్తులకు కూడా అంటుకుంటుంది. దాంతో వాళ్ళందరూ తనని విచిత్రంగా చూస్తారు. ఇలాంటి గాయాలు పెట్టుకుని స్కూల్ కి ఎందుకు వస్తావు అన్నట్టు వాళ్ళ మొహంలోనే ఆల్ఫాకి తెలుస్తుంది. తన టీచర్ కూడా తను ఇన్ఫెక్టెడ్ అయ్యిందేమో అన్న అనుమానంతో ట్రీట్మెంట్ కోసం పంపిస్తాడు. వాళ్ళ టీచర్ తో మాట్లాడిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ వాళ్ళ టీచర్ వెళ్లి తన బ్లడ్ అంటిన వాలీబాల్ పై టవల్ వేసి దూరంగా డస్ట్ బిన్ లో తీసుకువెళ్లి పడేస్తాడు. అదంతా చూసి ఆల్ఫా చాలా బాధపడుతుంది. ఇప్పుడు తనని ఇష్టపడే ఎడ్రిన్ కూడా తను ఇన్ఫెక్టెడ్ అయ్యిందేమో అన్న భయంతోటే తనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆల్ఫా తన గురించి అర్థం చేసుకుని తన మీద కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఆల్ఫా ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ మామ ముగ్గురు కలిసి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి బయలుదేరతారు. ఈ రోజు ఈద్ కాబట్టి పార్టీ ఏర్పాటు చేసినందుకు. అలా వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే మెట్ల పైన ఇద్దరు పడుకొని కనిపిస్తారు. వాళ్ళు కదలకపోవడంతో వీళ్ళే దాటుకొని ముందుకు వెళ్లిపోతారు. అలా వీళ్ళు ఇంట్లోకి రాగానే చాలా మంది ముందే వచ్చి ఉంటారు. ఇంట్లో ఉన్న అందరూ అమీన్ ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. తను చిన్న వయసులోనే మందుకు బానిస అవ్వడం వల్ల ఎవ్వరు తనని పట్టించుకోరు. అలా ఆమీన్ ఎవ్వరు తనతో మాట్లాడకపోవడంతో వెంటనే అక్కడి నుంచి లేచి పక్కన ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. కొంతసేపటి తర్వాత జూలీ కూడా తన వెనకే లోపలికి వెళ్తుంది. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారని ఆల్ఫా వాళ్ళ వెనకే వచ్చి డోర్ ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. ఆమీన్ కింద పడిపోతే తనకి ఇంజెక్షన్ ఇవ్వడం కోసం జూలీ ట్రై చేస్తూ ఉంటుంది. అలా కష్టపడి తనకి ఇంజెక్షన్ ఇస్తుంది. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం ఆల్ఫా చూడగానే జూలీ బలవంతంగా వచ్చి డోర్ ని క్లోజ్ చేస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆల్ఫాకి అర్థం కాదు. అంతలో వాళ్ళ అమ్మమ్మ వెనక నుంచి వస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మకి నిజం చెప్తే తను బాధపడుతుందని అబద్ధం చెప్తూ అమ్మకి కొంచెం ఒంట్లో బాగోలేదు, తను రూమ్ లో రెస్ట్ తీసుకుంటుంది అంటుంది. దాంతో వాళ్ళ అమ్మమ్మ కూడా తన ఫేస్ మీద చేయి పెట్టి ఎప్పుడు నువ్వు నవ్వుతూనే ఉండాలి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత స్కూల్లో ఉన్న పిల్లలు అందరూ ఆల్ఫాని చాలా దారుణంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. తనకి వైరస్ సోకింది, ఆ వైరస్ మాకు కూడా వస్తుందేమో అని బలవంతంగా తనని దూరంగా ఉండమని తనకి వార్నింగ్ ఇస్తారు. తను స్విమ్మింగ్ చేయడానికి వెళ్తే కూడా నీళ్ళలోకి నువ్వు వెళ్తే నీకున్న వైరస్ వల్ల అందరూ ఇన్ఫెక్టెడ్ అవుతారని తనని చాలా తిడతారు. దాంతో పాపకి చాలా కోపం వస్తుంది. తనని ఇంత దారుణంగా చూస్తారని కోపంతో వాళ్ళ ఫేస్ మీదే ఉమ్మేస్తుంది. ఇక చూసుకో నీకు కూడా నా వైరస్ వచ్చిందని భయపెడుతుంది. కొంతసేపటి తర్వాత ఆల్ఫా స్విమ్మింగ్ చేస్తూ ఉంటే ఏ అమ్మాయి మీద అయితే తను ఉమ్మేసిందో తను కోపంతో పగ తీర్చుకోవడానికి ఆల్ఫాని నీళ్ళ లోపలికి తోసేస్తుంది. తను బయటికి రాకుండా తన దోస్తుతో కలిసి నీళ్ళ లోపనే నొక్కి పడుతుంది. కానీ ఆల్ఫా మాత్రం బయటికి తప్పించుకోవడానికి ట్రై
చేస్తున్నప్పుడు పక్కన ఉన్న వాల్ తగలగానే తన బ్లడ్ మొత్తం పూల్లోనే పడిపోతుంది. దానివల్ల తను ఉన్న సర్కిల్ మొత్తం రెడ్ గా మారుతుంది. తన బ్లడ్ ను చూసి స్విమ్మింగ్ చేస్తున్న పిల్లలు మొత్తం భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అలా తన కూతురికి గాయమైందని ప్రిన్సిపల్ ని కలవడానికి జూలీ వస్తుంది. జూలీతో ప్రిన్సిపల్ తనను కొట్టిన ఆ పిల్లల్ని భయపెట్టకుండా తన కూతురు ఆరోగ్యం బాగయ్యే వరకు ఇంట్లోనే ఉంచుకోమని చెప్తాడు. క్లాస్ లో ఉన్న పిల్లల పేరెంట్స్ మొత్తం తనకి కంప్లైంట్ చేస్తున్నారు. ఆల్ఫా ఇన్ఫెక్టెడ్ అయ్యిందేమో, తనని క్లాస్ లో పెట్టుకొని మా పిల్లలు కూడా ఇన్ఫెక్టెడ్ అయ్యేలా చేస్తారని అందరూ నాకు కంప్లైంట్ ఇస్తున్నారు. అందుకే నీ కూతుర్ని కొన్ని రోజులు నీ ఇంట్లోనే పెట్టుకో అంటాడు. అప్పుడే జూలీ ఇంకా రిపోర్ట్స్ రాలేదు కదా, రిపోర్ట్స్ వచ్చే వరకు తను ఉంటుంది అని చెప్తుంది. కానీ ప్రిన్సిపల్ మాత్రం తన మాట వినకుండా ఇప్పుడు నీ కూతుర్ని ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టుకో, రిపోర్ట్స్ అవే వస్తాయి, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తను క్లియర్ గా ఉందంటే అప్పుడు తీసుకొని రా అంటాడు. ప్రిన్సిపల్ మాటలను బట్టి తను కూడా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు తను ఏం చెప్పినా ఎవ్వరు వినరు కాబట్టి తన కూతుర్ని అక్కడి నుంచి తీసుకొని బయలుదేరుతుంది. తర్వాత జూలీ హాస్పిటల్ కు వచ్చి ఆల్ఫా రిపోర్ట్స్ ని తీసుకొని చెక్ చేస్తుంది. కానీ ఈ వైరస్ ఎంత డేంజర్ అంటే అది బాడీలో ఉన్నప్పుడు బ్లడ్ రిపోర్ట్ లో కూడా దాని గురించి తెలియదు. అందుకే మళ్ళీ ఆల్ఫాని హాస్పిటల్ కి తీసుకువచ్చి తనని బాడీ మొత్తం చెక్ చేస్తుంది. ఒకవేళ తనకి ఆ వైరస్ ఉంటే ముందుగా గొంతే రాయిగా మారుతుంది కాబట్టి మొత్తం చెక్ చేస్తుంది. అలా తన కడుపుపై తన గొంతులో ఎక్కడ చెక్ చేసినా ఎలాంటి ఆనవాళ్లు ఉండవు. దాంతో జూలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా తన కూతురిని పట్టుకొని సంతోషంగా హగ్ చేసుకున్నప్పుడు జూలీ చిన్నగా దగ్గుతుంది. అలా దగ్గినప్పుడు స్టోన్ పౌడర్ లాంటిది తన ఫేస్ మీద కనిపిస్తుంది. దాంతో తను చాలా భయపడుతుంది. వాళ్ళ అమ్మ భయాన్ని చూసి జూలీ కూడా పక్కన ఉన్న మిర్రర్ దగ్గరికి వెళ్లి చూసుకుంటుంది. అప్పుడే వీళ్ళకి తెలుస్తుంది తను ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ అయ్యింది అని. ఒక్కపాటి తన జీవితాన్ని తలకిందులు చేస్తుందని ఆల్ఫా కలలో కూడా అనుకోలేదు. తన కూతురికి ఈ వైరస్ ఉందని తెలియగానే దాన్ని ఎలా తగ్గించాలని మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది జూలీ. కానీ ఇది వచ్చి 10 సంవత్సరాలైనా సైంటిస్టులు దీనికి వ్యాక్సిన్ ను కనిపెట్టలేదు. వ్యాక్సిన్ ని కనిపెట్టడం పక్కకుంచి ఈ వైరస్ ఎలా పుట్టిందో కూడా ఎవ్వరికి తెలీదు. ఇప్పటి వరకు వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఇన్ఫెక్టెడ్ అయిన పేషెంట్స్ కి చాలా దారుణమైన విషయాలు కనిపిస్తాయని. తర్వాత నైట్ కి జూలియా ఆల్ఫాని చూడ్డానికి రూమ్ దగ్గరికి వెళ్తే రూమ్ లో బెడ్ పై అమిన్ ఆల్ఫా ఇద్దరు విచిత్రంగా బిహేవ్ చేస్తూ కనిపిస్తారు. ఇద్దరికి సేమ్ వైరస్ ఉండడం వల్ల చాలా పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. అలా తన కూతురు అంత నొప్పిని భరించడం చూసి జూలీ ఆల్ఫా దగ్గరికి వెళ్లి తనని ఓదారుస్తుంది. అలా తన కూతురుని ఒళ్ళో పడుకోబెట్టుకొని తన కూతురు కోసం ప్రేయర్ చేస్తున్నప్పుడే తనకి ఈ వైరస్ వచ్చిన మొదటి రోజులు గుర్తుకు వస్తాయి. అప్పుడు హాస్పిటల్ దగ్గరికి అందరూ పేషెంట్స్ ఒకేసారి వచ్చినప్పుడు హాస్పిటల్ బెడ్స్ మొత్తం ఫుల్ అయిపోయాయి. బయట ఉన్న సెక్యూరిటీ వాళ్ళు పేషెంట్స్ ని ఆపుతున్నారు. బయట ఉన్న పేషెంట్స్ మాత్రం మమ్మల్ని కూడా అడ్మిట్ చేసుకోండి అని చాలా గొడవ చేస్తూ ఉంటారు. కానీ హాస్పిటల్లో బెడ్స్ తక్కువ ఉండడం వల్ల సెక్యూరిటీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. అలా బయట అరుస్తున్న పేషెంట్స్ దగ్గరికి వెళ్లి జూలీ వాళ్ళకి ధైర్యం చెప్తుంది. ఎక్కువ ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళని హాస్పిటల్లోకి తీసుకువెళ్తుంది. కానీ పేషెంట్స్ ఎంత మంది ఉన్నారంటే హాస్పిటల్ కూడా సరిపోదు. తర్వాత హాస్పిటల్ కారిడార్ లో మొత్తం శవాలే కనిపిస్తాయి. అందరూ ఈ వైరస్ వల్లే చనిపోయి ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ శవాలని తీసుకువెళ్ళడానికి వచ్చి ఉండరు. డాక్టర్స్ కూడా వాళ్ళందరినీ కాపాడడానికి చాలా ట్రై చేశారు. కానీ ఆ వైరస్ అంత పవర్ఫుల్ అయినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. ఈ వైరస్ గురించి ఒక్క మంచి విషయం చెప్పాలంటే అది అందరి బాడీలో ఒకేలాగా ఉండదు. డిఎన్ఏని బట్టి దాని స్పీడ్ ఉంటుంది. కొంతమంది ఒకే రోజులో స్టోన్ గా మారిపోతారు. కొంతమంది చాలా సంవత్సరాల నుంచి కూడా నెమ్మదిగా రాయిలా మారుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే అమీన్ కూడా ఈ వైరస్ వచ్చిన ఫస్ట్ లోనే తను ఇన్ఫెక్టెడ్ అయ్యాడు. ఇప్పటి వరకు తను నెమ్మదిగా స్టోన్ లా మారుతున్నాడు. తనని హాస్పిటల్ కు తీసుకువెళ్లి తనని బ్లడ్ టెస్ట్ చేస్తున్నప్పుడు తన బ్యాక్ సైడ్ మొత్తం స్టోన్ లా మారిపోయి కనిపిస్తుంది. అలా తన బ్లడ్ తీయడం కోసం నీడిల్ ని కుచ్చినప్పుడు బ్లడ్ ఆగకుండా బయటకు వస్తుంది. అప్పుడు వెంటనే ఆ బ్లడ్ ని ఆపడం కోసం తను ట్రై చేస్తున్నప్పుడు తన బ్యాక్ సైడ్ మొత్తం పగిలిపోతుంది. తర్వాత ఆల్ఫా కూడా స్కూల్ కి వెళ్లకుండా ఇన్ఫెక్టెడ్ అవ్వడం వల్ల ఇంట్లోనే ఉంటుంది. ఆమెన్ కూడా తనతో పాటే ఉంటాడు. ఫస్ట్ లో అమీన్ అంటే ఆల్ఫాకి అస్సలు నచ్చదు. కాకపోతే తను ఇన్ఫెక్టెడ్ అవ్వడం వల్ల పక్కన ఉన్న తన దోస్తులు కూడా తనని ఇంత దారుణంగా చూడడం చూసి తన మామను కూడా అలాగే చూసి ఉంటారని ఇప్పుడు వాళ్ళ మామ అంటే తనకి ప్రేమ వస్తుంది. రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మామని ఇంత దారుణంగా చూశారో అని తలుసుకొని బాధపడుతుంది. తర్వాత జూలీ హాస్పిటల్ నుంచి తొందరగా ఇంటికి వచ్చి ఆల్ఫా దగ్గరికి వెళ్లి మొత్తం బాటిల్ వాటర్ ని తాగమని చెప్తుంది. ఆల్ఫాకి మాత్రం ఏమీ అర్థం కాదు వాళ్ళ అమ్మ ఎందుకు అలా చెప్పిందో అని. అందుకే కొన్ని
వాటర్ మాత్రమే తాగుతుంది. అప్పుడే జూలీ మొత్తం వాటర్ బాటిల్ ని తాగిస్తుంది. ఎందుకంటే ఈ వైరస్ తొందరగా వచ్చే వాళ్ళు ఎక్కువ వాటర్ ని తాగలేరు. నెమ్మదిగా ఎవరికైతే ఈ వైరస్ వస్తుందో వాళ్ళు మాత్రమే వాటర్ ని తాగగలరు. అలా ఇప్పుడు తన వాటర్ మొత్తం తాగింది కాబట్టి తన కూతురు అంత తొందరగా స్టోన్ లా మారదని హ్యాపీగా ఉంటుంది. కానీ ఇదంతా చూస్తుంటే ఆమెన్ కి తల తిక్క విషయంలా అనిపిస్తుంది. నీళ్లు తాగితే తొందరగా రాదు, నీళ్లు తాగకపోతే తొందరగా వస్తుందనేది మీ భ్రమ మాత్రమే. ఈ వైరస్ ఎవరికైనా వస్తుంది. కొంతమంది ఒకే గంటలో స్టోన్ గా మారిపోతారు, కొంతమంది మారరు. అంత మాత్రాన వాళ్ళకు వైరస్ లేనట్టు కాదు. ఈ వైరస్ తగ్గాలంటే ఒక్కటే మార్గం, వ్యాక్సిన్ కావాలి. అప్పుడే జూలీ అంటుంది, నేనే ఇంత పెద్ద డాక్టర్ని, నేనే ఏం చేయలేకపోతున్నాను అంటే ఎవ్వరూ ఏం చేయలేరు అని చాలా బాధపడుతుంది. అప్పుడు అమిన్ తనకి ధైర్యం చెప్తూ, ఒకవేళ అల్ఫాకి ఈ వైరస్ వచ్చిందంటే తనని ఇంట్లో కట్టిపడేకు, తన లైఫ్ ని ఎంజాయ్ చేయమని చెప్పు. తను ఎప్పుడు చేస్తుందో ఎప్పుడు రాయిలా మారుతుందో తనకే తెలియనప్పుడు ఇలా ఇంట్లో కూర్చొని బాధపడడం ఎందుకు అంటాడు. కానీ బయటికి వెళ్తే ఈ వైరస్ ఇంకా చాలా మందికి వస్తుందని దానికి అస్సలు ఒప్పుకోదు జూలీ. అలాగే ఈ విషయం మీదే ఆమెన్ తను ఇద్దరు గొడవ పడతారు. అలాగే తన కూతురు ఇంటి నుంచి పారిపోతుందేమో అన్న భయంతో డోర్ ని లాక్ చేస్తుంది. తర్వాత జూలీ రూమ్ లో పడుకొని ఉన్నప్పుడు మొత్తం బిల్డింగ్ తన మీద కూలిపోతున్నట్టు, తను చనిపోతున్నట్టు అనిపిస్తుంది. భయంతో గట్టిగా అరుస్తుంది. కానీ ఆమెన్ వచ్చి తనని మెలకువలోకి తీసుకొస్తాడు. ఇదంతా తన కల అయి ఉంటుంది. అలాగే ఆమెన్ తనతో చెప్తాడు, నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉంటే ఇదే బాధతో ఆ వైరస్ రావడానికి ముందే చనిపోతావు. అందుకే నేను చెప్పినట్టు చెయ్యని కిటికీని ఓపెన్ చేసి ఇద్దరు కలిసి అక్కడ నుంచి ఒక బార్ దగ్గరికి వస్తారు. ఈ బార్ లో అందరూ ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళే ఉంటారు. ఒక్కరు కూడా బాధపడకుండా ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బయటికి వెళ్తే బయటి ప్రపంచం వాళ్ళని దారుణంగా చూస్తుంది. అందుకే ఇక్కడ వచ్చి రిలాక్స్ అవుతూ వాళ్ళ బాధలన్నీ పోగొట్టుకుంటారు. ఇక్కడ ఇంతమంది ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉండడాన్ని చూసి ఆల్ఫా కూడా తన బాధని మర్చిపోయి అందరితో కలిసి తెల్లారే వరకు డాన్స్ చేస్తూనే ఉంటుంది. తర్వాత ఆమెన్ ఆల్ఫాని ఆ బార్ నుంచి బయటికి తీసుకువచ్చి తనతో చెప్తాడు, నీకు ఏదైనా కోరికలుంటే అన్నీ ఇప్పుడే తీర్చేసుకో, నీ లైఫ్ మళ్ళీ వెనక్కి రాదు. అందుకే దేన్ని వదిలిపెట్టకుండా జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అంటాడు. అప్పుడే ఆల్ఫాకి అడ్రియన్ గుర్తుకు వస్తాడు. వెంటనే తనని వెతుక్కుంటూ తన ఇంటి దగ్గరికి వస్తుంది. ఆల్ఫాని చూడగానే అడ్రియన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు కలిసి ఆ నైట్ కి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అదే టైంలో అడ్రియన్ వెనక కూడా సేమ్ తన చేతి మీద ఉన్నట్టే టాటూని చూస్తుంది. దాన్ని చూడగానే ఆల్ఫాకి అర్థమవుతుంది, ఆ రోజు నైటు ఈనా కొడుకే తన మీద టాటూ వేశాడు అని. అలాగే తనని తిడుతుంది, నీ టాటూ మిషన్ లోనే వైరస్ ఉంది, నువ్వు వెంటనే టెస్ట్ చేయించుకో అని కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. తర్వాత ఆల్ఫా ఒక బస్ ఎక్కి ఇక అందరికి దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటుంది. కానీ బస్సులో ఆల్రెడీ ఆమెన్ కూర్చొని ఉంటాడు. కొంతసేపటికి ఆమెన్ ఆల్ఫాని తీసుకొని బీచ్ దగ్గరికి వస్తాడు, అక్కడ రిలాక్స్ అవ్వాలి అని. అప్పుడే ఆమెన్ తనతో అంటాడు, నన్ను కొంతసేపు ఒంటరిగా వదిలేయి అని. మామ కొంచెం అలసిపోయాడు, తనని ఒంటరిగా వదిలేద్దామని ఆల్ఫా ముందుకు వెళ్తే కింద కూర్చొని మనోడు డ్రగ్స్ ని ఎక్కించుకుంటూ కనిపిస్తాడు. తనకి వద్దని చెప్పడానికి ఆల్ఫా ముందుకు వెళ్తుంది, కాకపోతే మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తను ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ అయ్యాడు, ఈ టైంలో తను చేసేది ఏం లేదు అని తనని ఆపకుండా వదిలేస్తుంది. అది తీసుకోగానే ఆమెన్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. భయంగా ఆల్ఫా పరిగెట్టుకుంటూ పక్కన ఉన్న హోటల్లోకి వెళ్లి వాళ్ళ అమ్మకి కాల్ చేసి చెప్తుంది. వెంటనే జూలీ కూడా కంగారుగా అక్కడికి బయలుదేరుతుంది. అప్పుడే మనకి 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని చూపిస్తారు. అప్పుడు కూడా సేమ్ బీచ్ దగ్గర అదే హోటల్లోకి చిన్నగా ఉన్న ఆల్ఫాని తీసుకొని ఆమెన్ వస్తాడు. ఆ టైంలో కూడా ఇదే మత్తు పదార్థాన్ని తను తీసుకుంటూ ఉంటే చిన్న పిల్లగా ఉన్న ఆల్ఫా తనని చూసి ఏమీ చేయలేకపోతుంది. కానీ అప్పుడు కూడా మనోడు స్పృహ తప్పి కింద పడిపోతాడు. తనని కాపాడడానికి జూలీ చాలా ట్రై చేస్తుంది. తన తమ్ముడు చనిపోతాడని భయంగానే జూలీ తను తీసుకువచ్చిన ఇంజెక్షన్ ని ఆమెన్ కి ఇస్తుంది. మనోడు మెలకువలోకి వస్తాడు. సేమ్ అలాగే ఇప్పుడు కూడా చేస్తుంది. కానీ తన కండిషన్ ఇప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. నెమ్మదిగా మొత్తం తన బాడీ రాయిలా మారిపోతుంది. ఫేస్ మాత్రమే మిగిలిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో తన బ్రదర్ ని చూసి జూలీ చాలా ఏడుస్తుంది. అలా కొంతసేపట్లోనే తన బ్రదర్ పూర్తిగా రాయిలా మారిపోతాడు. తన బ్రదర్ ని చూసి బాధగా తన పక్కనే పడుకొని ఉంటుంది. కానీ ఇప్పుడే అసలు విషయం తెలుస్తుంది. నిజానికి జూలీ ఇంట్లోనే పడుకొని ఉంటుంది. తన వెనకే ఆల్ఫా ఉంటుంది. ఆమెన్ 8 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ఇప్పటి వరకు మొత్తం జరిగింది జూలీయే ఊహించుకుంటుంది. నిజానికి ఇన్ఫెక్టెడ్ అయ్యింది కూడా జూలీయే, ఆల్ఫా కాదు. జూలీ
జూలీ ఇన్ఫెక్టెడ్ అయ్యింది కాబట్టి తను మొత్తం ఈ సంఘటనల్ని ఊహించుకుంటూ ఉంటుంది. తన కూతురు ఇన్ఫెక్టెడ్ అయ్యిందని, తన బ్రదరు బ్రతుకున్నాడని అన్ని ఊహించుకుంటుంది. ఈ వైరస్ సోకితే ఇలాంటి లక్షణాలే ఉంటాయి. తను హాస్పిటల్లో పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేసి తను కూడా ఈ వైరస్ కి ఇన్ఫెక్టెడ్ అవుతుంది. బాధపడుతున్న వాళ్ళ అమ్మని చూసి ఆల్ఫా కూడా చాలా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళ అమ్మని ఒళ్ళో పడుకోబెట్టుకుని చిన్నప్పుడు తన కోసం పాడిన పాటనే మళ్ళీ పాడుతుంది. ఇక ఈ ప్రపంచంతో వాళ్ళకి పని లేదని వాళ్ళ అమ్మని తీసుకొని ఆల్ఫా అక్కడి నుంచి నా అనుకున్న వాళ్ళ అందరిని వదిలేసి దూరంగా వెళ్లిపోతూ ఉంటుంది. వాళ్ళు వెళ్తున్నప్పుడే పెద్దగా తుఫాను వస్తుంది. ఆ తుఫాన్ వల్ల వాళ్ళ కారు మొత్తం డస్ట్ గా మారుతుంది. నిజానికి ఈ దుమ్ము ధూళి మొత్తం ఆ రాళ్లగా మారిన వాళ్ళు మట్టిగా మారిపోయి ఉంటారు. అలా ఇద్దరు వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని ఇంట్లోకి పంపిస్తుంది. జూలీ కార్ దిగి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆల్ఫాకి కూడా వాళ్ళ అమ్మతో పాటు వాళ్ళ మామ ఉన్నట్టు కనిపిస్తాడు. అలా ఇద్దరు కలిసి చెయ్యి పట్టుకొని ఆడుతూ పాడుతూ వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గరికి వెళ్తుంటారు. వాళ్ళమ్మ దూరం వెళ్లే కొద్దీ పాప చాలా ఫీల్ అవుతుంది. వెంటనే కార్ దిగి వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెడుతూ ఉంటే వాళ్ళ అమ్మ కూడా మట్టిలా మారిపోతుంది. ఇప్పుడు ఆల్ఫా చాలా ఏడుస్తుంది. ఏడుస్తున్నప్పుడే తన ఫేస్ చూస్తే మనకి అర్థమవుతుంది తను కూడా ఈ వైరస్ కి ఇన్ఫెక్టెడ్ అయ్యింది అని. నిజానికి వైరస్ వచ్చిన స్టార్టింగ్ లోనే ఆల్ఫా ఫ్యామిలీలో ఉన్న అందరూ ఇన్ఫెక్టెడ్ అయ్యారు. ఆ ఇన్ఫెక్టెడ్ అయిన వల్ల దుమ్ము ధూళే ఇప్పుడు తుఫాన్ రూపంలో ఇదంతా తిరుగుతుంది. లాస్ట్ మూమెంట్ లో ఆల్ఫా అన్ని విషయాల గురించి అర్థం చేసుకుంటుంది. ఈ సినిమా తీసినోడు తుప్పాస్ నాకు. ఇక అప్పుడే తన నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఎంత జీవితం మిగిలి ఉందో అంత జీవితం తను హ్యాపీగా బతకాలి అని. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.